ఇప్పుడు ఈ వీడియోలో మనం సంవహన వర్షపాతం అనే అంశాన్ని చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో కాన్వెక్షన్ రెయిన్ఫాల్ అని పిలుస్తాం అన్నమాట. కాన్వెక్షన్ రెయిన్ఫాల్ అంటే అర్థం ఏమిటి? అసలు సంవహనం అంటే అర్థం ఏంటి అంటే నీరు ఆవిరై పైకి వెళ్ళడం. పైకి వెళ్ళిన నీటి ఆవిరి ఏమవుతుందంటే చల్లబడి తర్వాత అది వర్ష రూపంలో భూమిని చేరుకుంటుంది. దీన్నే సంవహన వర్షపాతం అని పిలుస్తారు. అర్థమైంది కదా? రైట్. ఇటువంటి వర్షపాతం ప్రపంచంలో ఎక్కువ ఎక్కడుంటుంది అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. అందుకే భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా సంవహన వర్షపాతం కురుస్తుందన్నమాట. అందుకే ఆ ప్రాంతంలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా అరణ్యాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి అమెజాన్ పేరు విన్నారు కదా. అమెజాన్ అనేది బ్రెజిల్ నార్త్ సైడ్ ఉంటుంది. అక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉండడం వలన అక్కడేమో అమెజాన్ ఫారెస్ట్ పెరిగింది. అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుంది. దాని పేరే అమెజాన్. నీటి శాతం ఎక్కువ ఉన్న నది అని చెప్తాం. ప్రపంచంలో రెండో పొడవైన నది అది. అంటే 365 డేస్ సుమారుగా 300 అబౌవ్ డేస్ ఏంటి అంటే అక్కడ వర్షపాతం విపరీతంగా ఉంటుంది. వారానికి ఒక 4-5 రోజులు ఖచ్చితంగా భూమధ్య రేఖ ప్రాంతం వద్ద మీకు ఈ సంవహన వర్షపాతం కురుస్తుంది. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఈ సంవహన వర్షపాతం ఎప్పుడు కురవాలి అనేసరికి సింపుల్, మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు. భారతదేశంలో బాగా వేడిగా ఉన్న నెల ఏది? జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, మే నెల. అందుకే మే నెలలో ఎలా ఉంటుంది అనేసరికి విపరీతం వేడిగా ఉంటుంది. పగలు ఎలా బాగా వేడిగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ లేదా సాయంత్రం వేళ ఏమవుతుందంటే వర్షాలు కురుస్తాయి ఉరుములు మెరుపులతో. నైట్ ఎలా ఉంటుంది అనేసరికి నార్మల్గానే ఆకాశం క్లియర్ క్రిస్టల్గా ఉంటుంది, మేఘాలు అయి ఉండవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది మామూలుగా చెప్పేసాను కరెక్టే, కానీ గుర్తుపెట్టుకునే విధానం జనరల్గా మనం ఇది అప్లైడ్ అనమాట. మనం ఒక విషయాన్ని చూద్దాం. మ్యారేజెస్ జరుగుతాయి. మ్యాక్సిమం మ్యారేజెస్ అన్ని ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయంటే మే నెలలో ఉంటాయి. మే నెలలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్య రాత్రులు పెడుతున్నారు కానీ భోజనాలు, ఒకప్పుడు మధ్యాహ్నం వేళ భోజనాలు పెట్టేవారు. మధ్యాహ్నం వేళ భోజనాలు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే 1 గంట 2కి స్టార్ట్ అవుతాయి భోజనాలు. అలా 3:30, 4 వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈలోపు ఏమవుతుందంటే నల్లగా కమ్ముకొని మబ్బులు వచ్చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నల్లగా కమ్ముకొని మబ్బులు వచ్చిన తర్వాత ఒక్కోసారి వర్షం కురవచ్చు, కురవకపోవచ్చు కదా. అలాగే సాయంత్రం వేళ ఏమవుతుంది అనేసరికి కుర్రవాడికి కాలగోల సంబరం చేస్తారు. అంటే సాయంత్రం 6, 6:30 ఆ టైంకి. ఆ టైంలో కూడా ఏమవుతుంది అనేసరికి ఎక్కువ మేఘాలు వచ్చి ఒకేసారి వర్షపాతాన్ని ఇస్తాయి. అవైతే 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా పడవు. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఏది మెషర్ అంటే ఒక 40 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ అలా వర్షం పడి మళ్ళీ క్లియర్ అయిపోతుంది అన్నమాట. అది అంటే మనం జనరల్గా చూసుకున్నాం అనుకోండి, పెళ్ళిళ్ళలో మధ్యాహ్న భోజనాలు చెడగొట్టే వర్షపాతం ఏది అంటే సంవహన వర్షపాతం, లేదా కాలగోల సంబరాన్ని చెడగొట్టే వర్షపాతం ఏది అంటే సంవహన వర్షపాతం అని ఇలా అడగడు బిట్టు. మామూలు జనరల్గా మీరు అప్లికేబుల్ అనమాట, గుర్తించుకునే విధానం నేను చెప్తున్నాను. అయితే ఇది ఉరుములు మెరుపులు ఉంటాయా ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఉరుములు మెరుపులు అనేసరికి మన క్రికెట్ మ్యాచెస్ చాలా వరకు కూడా ఎప్పుడు వస్తాయి అనేసరికి మనకి సమ్మర్లో ఈ వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవుతుంటుంది. క్రికెట్ మ్యాచ్ ఎక్కువ సమ్మర్, ఎందుకంటే స్కూల్స్ సెలవులు ఎక్కువ ఇస్తుంటారు కదా. రైట్. ఈ సమ్మర్లో పిల్లలు ఏం చేస్తారు అనేసరికి మ్యాచ్ పెట్టుకొని చూస్తుంటారు. 2 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, డే అండ్ నైట్ మ్యాచ్. ఇలా 3, 3:30, 4 అయ్యేసరికి ఏమవుద్దంటే విరాట్ కోహ్లీ ఎవరో మొత్తానికి 6లు కొడుతుంటారు, మనం బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఈలోపు నాన్న వచ్చి ఏం చేస్తారంటే టపీ మీద ఒక మొట్టికాయ పెట్టి బయట ఉరుముతుందా వెంటనే నువ్వు స్విచ్ ఆఫ్ చేయి, టీవీ ఆఫ్ చేయని చెప్పారు. టీవీ ఆఫ్ చేయని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా మనం వెళ్ళి ఆపేస్తాం. కారణం ఏంటి అనేసరికి ఆ ఉరుముల మెరుపుల వల్ల టీవీ దెబ్బతింటుందన్న భయం అనమాట. అప్పుడు చెల్లితోనో అక్కతోనో ఎవరితో చెప్తారు, తల్లి పైన బట్టలు ఉన్నాయి మేడ మీద ఆడటం తీసియమ్మ అంటారు. పరిగెత్తుకెళ్ళి ఇలా బట్టలు ఎలాగేసరికి ఏమవుద్దంటే చినుకోటు పడుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ చినుకు చిన్న డ్రాప పెద్ద డ్రాప, చిన్నదా పెద్దదా అంటే పెద్ద చినుకు ఇలా పడుతుంది కదా. అదే సంవహన వర్షపాతం. దీని గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు.
అంటే సంవహన వర్షపాతంలో ప్రధాన లక్షణం ఏంటి అంటే ఉరుములు మెరుపులు ఉంటాయి. అంటే ఆ వర్షపాతం యొక్క లక్షణం. రెండోది ఏంటి అనేసరికి పెద్ద పెద్ద డ్రాప్స్ ఉంటాయి. ఏ కాలం అనేసరికి వేసవికాలం. వేసవికాలం అంటే వేడిగున్న ప్రాంతంలో కురిసే వర్షపాతం అని అర్థం అనమాట. ఈ వర్షపాతాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి కేరళని తీసుకోండి. కేరళ, ఇది కేరళ అనమాట. ఇది కేరళ. కేరళలో కురిసే ఈ రకమైన వర్షపాతాన్ని ఏమని పిలుస్తాము అంటే మ్యాంగో షవర్స్ అంటాం. మ్యాంగో షవర్స్. మ్యాంగో షవర్స్ అంటే అర్థం ఏంటంటే మామిడి చిరుజల్లులు అని పిలుస్తారనమాట. ఇది మొదటి. తర్వాత నెక్స్ట్ కర్ణాటక ఈ ఏరియాలో అనమాట. అంటే మనకి చిత్తూరు అది ఉంది కదా, చిత్తూరు బార్డర్ కర్ణాటక, ఈ ఏరియాలో ఎక్కువ మ్యాంగో పండిస్తాడు. దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. ఇది కొత్త ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బిట్స్ అనమాట 9th క్లాస్లో. తర్వాత తమిళనాడు ఈ జోన్ కూడా, చిత్తూరు అనుకున్న జోన్ కూడా ఎక్కువ ఏంటంటే మ్యాంగోని పండిస్తాడనమాట ఈ ఏరియా. అంటే చిత్తూరు అనేసరికి ఒకప్పుడు ఏంటంటే పుత్తూరు ఈ ఏరియా ఉన్నాయి కదా, సత్యవీడ ప్రాంతంలో మ్యాంగో ఎక్కువ పండిస్తాడు ఈ జోన్. తర్వాత ఏపీలో కూడా ఎక్కువగా ఈ ఏరియాలో కురుస్తాయి వర్షపాతం. అంటే చిత్తూరు ఆ ఏరియాలోని. అంటే ఈ వర్షపాతం ఎక్కువగా దేనికి సపోర్ట్ చేస్తుంది అనేసరికి మ్యాంగోకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే మ్యాంగో షవర్స్ అని పిలుస్తాం. మరి మేషర్ అలాగైతే తెలంగాణ అనేసరికి తెలంగాణ ఈ ఏరియాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ అని ఒక ఏరియాస్ ఉంటాయి, 2 ప్రాంతాలు తెలంగాణలోని. అక్కడ కూడా సమ్మర్లో వర్షపాతం కురుస్తుంది. అది మ్యాంగోకి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఏమని పిలుస్తామంటే మ్యాంగో షవర్స్ అని పిలుస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ద్వీపకల్ప పీఠభూమి మీద కురిసే వర్షపాతాన్ని ఏమని పిలుస్తాము అంటే మ్యాంగో షవర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఆ వర్షపాతం వల్ల మ్యాంగో బాగా పండుతుంది. ఇది అర్థమైంది కదా. తర్వాత మీకు ఇది పశ్చిమ బెంగాల్, దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో కూడా మ్యాంగో ఎక్కువగా పండిస్తాడు. అంటే వెస్ట్ బెంగాల్లో మ్యాంగో ఎలా పండిస్తారు మేషర్ అంటే ఏరియా అంతా బాగా మ్యాంగో పండే ప్రాంతం. అందుకే వెస్ట్ బెంగాల్లోనే మాల్డా అని ఒక ప్రాంతం ఉంటుంది, MALDA మాల్డా. కానీ అక్కడ కురిసే వర్షపాతాన్ని మాత్రం మ్యాంగో షవర్స్ అని అనరు. అర్థమైంది కదా, రైట్. అక్కడ కురిసే వర్షపాతాన్ని ఏమని పిలుస్తారు మేషర్ అనేసరికి కాలా బైసాఖి అంటాం. ఏ బైసాఖి? కాలా బైసాఖి. కాలా బైసాఖి అని పిలుస్తాం అన్నమాట. అంటే కాలా అంటే అర్థం ఏంటి అంటే నలుపు, బైసాఖి అంటే అర్థం ఏంటంటే వైశాఖం. మనం వా అంటే ఉత్తర భారతీయులు బా అంటారు, మనం విహార్ అంటే వాళ్ళు బీహార్ అంటారు, మన వంగ అంటే వాళ్ళు బంగా అంటారు, మనం వసుమతి అంటే వాళ్ళు బసుమతి అంటారు, అదే బాస్మతి రైస్. మనం వైశాఖం అంటే వాళ్ళు బైసాఖి అంటారు. అందుకే మీకు బెంగాల్లో సమ్మర్లో ఎలా ఉంటుందంటే ఆకాశం నల్లగా ఉంటుంది. నలుపుని ఏమని పిలుస్తామంటే కాలా అని పిలుస్తాం. సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. కలకత్తాలో ఏ మాత ఉంటుంది? కాళీమాత. కాళీమాత అంటే అర్థం ఏంటి? నల్లగా ఉన్నటువంటి తల్లి అని అర్థం. అర్థమైంది కదా, రైట్. కాలా అని రాగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కలకత్తా కాకుండా కలకత్తా దేని యొక్క రాజధాని అంటే బెంగాల్. బెంగాల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ అస్సాంలో కురిసే ఈ రకమైన వర్షపాతాన్ని ఏమని పిలుస్తారు అనేసరికి అంటే సమాన వర్షపాతాన్ని బోర్డోయ్ చిలా అని పిలుస్తారు. బోర్డోయ్ చిలా, బోర్డోయ్ చిలా అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేసరికి మీరు ఎప్పుడైనా సరే అస్సోం అనే క్వశ్చన్లో వచ్చిందనుకోండి, ఆన్సర్లో బోర్డు ఉందంటే బోర్డు అని పెట్టాలి. అంటే అదెలా మేషర్ అంటే గోపీనాథ్ బోర్డోలే విమానాశ్రయం ఎక్కడుంది అంటే గౌహతిలో ఉంది. గౌహతి ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. మీకు అర్థమైంది కదా, రైట్. అలాగే బోర్డోయ్ చిలా అని వచ్చిందనుకోండి, సింపుల్గా ఏం చెప్తాం? అస్సాం అని చెప్పాలి. ఇంకా మీకు గుర్తుపెట్టుకోవాలంటే చిన్నప్పుడు వాళ్ళు దేని మీద రాస్తారు? మనకి బోర్డు మీద రాస్తారు. ఆ అంటే అస్సాం, బోర్డు అంటే బోర్డోయ్ చిలా లేదా గోపీనాథ్ బోర్డోలే అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో మనం వీటిని పిలుస్తాం సంవహన వర్షపాతాన్ని. చాలామంది ఏమంటారంటే ఏరువాక జల్లులు అంటారు. ఏరువాక జల్లులు ఎప్పుడు అనేసరికి నేను ఇవి వేసవికాలంలో కురుస్తాయని చెప్పాను తప్ప నైరుతి ఋతుపవన కాలంలో కురుస్తాయని మాత్రం నేను చెప్పలేదు. ఏరువాక ఫెస్టివల్ ఎప్పుడు చేస్తారు అనేసరికి మీకు తెలిసే ఉంటుంది, జూన్ నెలలో చేస్తారు.
మీరు కావాలంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో జూలై నెలలో చేశారు ఒకసారి. అలాగే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఒంగోలులోని జూన్ నెలలోనే ఇప్పుడు చేశారు మొత్తానికి. అంటే నేను చెప్పింది ఏంటంటే సంవహన వర్షపాతం అన్నది బిఫోర్ రైనీ సీజన్, అంటే బిఫోర్ నైరుతి ఋతుపవన కాలం, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ముందు చేసేదన్నమాట. ఏరువాక అంటే అర్థం ఏంటి అంటే వ్యవసాయం చేయడం అని అర్థం అనమాట. వ్యవసాయం మనం ఎప్పుడు చేస్తారు? సమ్మర్లో చేస్తారా, రైనీ సీజన్లో చేస్తారా? రైనీ సీజన్లో చేస్తారు. కాబట్టి రైనీ సీజన్లో మీకు తొలకరి జల్లు అనేసరికి ఏంటనేసరికి వేసవికాలం చివరిలో కురిసే వాటిని తొలకరి జల్లు అని పిలుస్తారు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ వల్లే మీకు ఈ జల్లులు కురుస్తాయి కాబట్టి, తొలిసారి కురుస్తాయి కాబట్టి మీకు ఏంటంటే తొలకరి జల్లు అని పిలుస్తారు. ఇది మీకు అసలు విషయం. సింపుల్గా చెప్పాలంటే అవన్నీ బుర్రలో పెట్టుకోకండి. మెటీరియల్ పరంగా కాకుండా టెక్స్ట్ బుక్ పరంగా చదవండి. కేరళలో మ్యాంగో షవర్స్, తమిళనాడులో మ్యాంగో షవర్స్, ఆంధ్రాలో మ్యాంగో షవర్స్, కర్ణాటకలో మ్యాంగో షవర్స్, తెలంగాణలో మ్యాంగో షవర్స్, అంటే సౌత్ ఇండియా అంతా కూడా మ్యాంగో షవర్స్. ఒక్క బెంగాల్ మాత్రం ఏంటి అనేసరికి కాలా బైసాకి, తర్వాత అసోం అనేసరికి ఏంటి అనేసరికి చూడండి బోర్డో చిలా అని పిలుస్తాం. కర్ణాటకలోనే ఇంకో పేరుతో పిలుస్తారు. ఏంటి అనేసరికి చెర్రీ బ్లోసమ్స్ అంటాం. చెర్రీ బ్లోసమ్స్ పేరు విన్నారు కదా. చెర్రీస్ అంటే ఏంటంటే వీళ్ళేం చెర్రీస్ పండిస్తారంటే చెర్రీస్ కాదు, కాఫీని పండిస్తారు. కాఫీ ఒకలా ఉంటుంది, చెర్రీస్ ఒకలా ఉంటాయి కదా మేషారు అనేసరికి ఇవి మీకు చెర్రీస్, చెర్రీ ఫ్రూట్స్లో ఉంటాయి కాఫీ. వాటిని తర్వాత రోస్ట్ చేసేసరికి ఈ విధంగా మారుతాయి అన్నమాట. ఇది కాఫీకి సంబంధించింది. మీకు అర్థమైంది కదా, రైట్. ఒకవేళ బిట్ ఇచ్చాడు అనుకోండి, కర్ణాటకలో కురిసే వర్షపాతం ఇచ్చాడు అనుకోండి, చెర్రీ బ్లోసమ్స్ మ్యాంగో షవర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చెర్రీ బ్లోసమ్స్ పెట్టండి. ఒక్క మ్యాంగో షవర్స్ ఇచ్చాడు అనుకోండి, మ్యాంగో షవర్స్ పెట్టండి. మీకు బెంగాల్లో కురిసే వర్షపాతం ఏది అనేసరికి కాలా బైసాఖి అని చెప్తాం. అర్థమైంది కదా, రైట్. మొన్న ఐసీఏఆర్లు ఇచ్చాడు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ టెక్నికల్ అసిస్టెంట్లోని కాలా బైసాఖి ఎక్కడ అని ఇచ్చాడనమాట. దీన్నే ఈ సంవహన వర్షపాతాన్ని మనం ఏమని పిలుస్తామంటే 4 o'clock రైన్ఫాల్ అని పిలుస్తాం. ఎందుకంటే మధ్యాహ్న సాయంత్రం సమయాలు అన్నాను కదా, దానికి దీనికి మీడియేటర్ ఏది అంటే 4 o'clock కాబట్టి దీన్నే 4 o'clock రైన్ఫాల్ అని కూడా పిలుస్తాం అనమాట. తర్వాత కాలా బైసాఖి ఎలా ఉంటుంది అనేసరికి ఇది మామూలుగా అయితే ఉరుములు మెరుపులతో ఉంటుంది. అది విషయం. ఒకసారి బిట్టు మన మన అంటే ఇన్ సెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశే కదా, ఎక్కడైనా ఇస్తాడు, ఇలా ఇచ్చాడు THUNDERS అంటే ఏంటి? థండర్స్ అనమాట. బిట్ ఇచ్చే విధానం చూడండి ఎలా ఉందో. ఇది క్వశ్చన్, ఇది థండర్స్ అన్నది. ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అంటే తూర్పు పవనాలు ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు అనేసరికి పశ్చిమ పవనాలు ఇచ్చాడు. మూడోది ఏమి ఇచ్చాడు అనేసరికి ధ్రువ పవనాలు ఇచ్చాడు. నాలుగోది ఏంటి అనేసరికి మ్యాంగో షవర్స్ ఇచ్చాడు. మ్యాంగో షవర్స్ అని ఇచ్చాడు. మ్యాంగో షవర్స్ ఎప్పుడు కురుస్తాయి? వేసవికాలం వస్తాయి, ఉరుములు మెరుపులు వస్తాయి. ఆన్సర్ ఏంటి? డి. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గ్రూప్ 4 ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు అనమాట. మీకు థండర్స్ అంటే అర్థం ఏంటంటే ఉరుములు అని అర్థం అనమాట, అంతే, ఇంకేం లేదు. మీరు కొద్దిగా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే, కంఠస్థాలు కాకుండా మామూలుగా అర్థం చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీకు అర్థమైంది కదా. థ్యాంక్ యూ.